Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీ విద్యా ఉపాసకులు వేరుశ్యామ అమ్మ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకు ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. ఆ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఈ ఆషాఢ మాసం అనేది మరికొద్ది రోజుల్లోనే రాబోతోంది. ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది బోనాలు, ఇంకా మనకి వారాహి అమ్మవారి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని చెప్పంటూ ఉంటారు. పాడ్యమి నుంచి మొదలవుతాయి. ఏంటమ్మా ఈ వారాహి నవరాత్రుల గురించి? అంటే గత కొన్ని సంవత్సరాల క్రిందట అసలు వారాహి అమ్మవారు ఉన్నారు అన్న విషయమే చాలా మందికి తెలియదు. కానీ ప్రస్తుతం ఒక 2-3 సంవత్సరాలు అనుకుంటా ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. ఎందుకని అంటే అమ్మవార్లు దేవతలు కూడా గుప్తంగా ఉంచాలా, కొద్ది రోజులు రహస్యంగా పెట్టి మళ్ళీ బయటకు వచ్చి పూజలు అందుకోవడం ఏంటి? దీని వెనకాల ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది కదమ్మా, ఆ ఆంతర్యం ఏంటో తెలియజేయండి. మామూలుగా శ్రీ విద్యా ఉపాసన అన్నది చాలా ఏంటి అంటే కొంతమందే నేర్చుకోవాలి అని చెప్పారు. దానికి కారణం ఏమిటి అంటే కొంతమందే నేర్చుకోవాలి అంటే వాళ్ళే నేర్చుకోవాలి అని కాదు. అందుకే లలితా సహస్రాలను కూడా రహస్యనామాలు. రహస్యము అంటే ఏంటంటే శోధించు, లోపలికి వెళ్ళు, చూడు, అంటే అక్కడ అన్ని జ్ఞానమే అనమాట. ఆ జ్ఞానం అని మనకి తెలియాలి అంటే ఏం చేయాలి? అది గుప్తంగా. గుప్తం అంటే దాయమని కాదు, అందరికీ తెలియకుండా దాయడం కాదు. ఇప్పుడు ఏంటి మామూలుగా మనిషికి ఏంటంటే క్యూరియాసిటీ అంటారు, మీకు తెలిస్తే. క్యూరియాసిటీ అంటే నాకు అన్నీ తెలిసేసుకోవాలి అని ఒక ఆశ. కానీ అది ఏమిటవుతుంది అంటే అన్నీ తెలుసుకోవాలని ఆశని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేని గురించి తెలుసుకుంటున్నాను అని ప్రశ్నించుకుంటే మీ విషయాలన్నీ తెలుసుకోవడంలో నాకు జిజ్ఞాస ఉంది అంటే అర్థమైందా? దాన్ని క్యూరియాసిటీ అంటారు. కానీ నిజమైన జిజ్ఞాస అంటే అర్థం ఏమిటి అంటే నాలో వచ్చిన ప్రశ్నలకి సమాధానం నేనే వెతుక్కోవడం. అంటే కానీ పక్క వాళ్ళని సెర్చ్ చేయడాన్ని క్యూరియాసిటీ అనరు, జిజ్ఞాస అనరు. నన్ను నేను సెర్చ్ చేసుకోవడానికి జిజ్ఞాస అంటారు. ఈ వారాహి అయినా, రాజశ్యామల అయినా, లలిత అయినా ఇవన్నీ శ్రీ విద్యా ఉపాసనకి సంబంధించిన దేవతలు. అందువల్ల ఏంటి అంటే వాటి గురించి తెలుసుకోవాలి అంటే గుప్తం అంటే దాయమని కాదు, లోపలికి వెళ్ళి నువ్వు ఎంత. అదే లలితా శాస్త్రంలో కూడా మీరు చూస్తే 180 అయిపోయిన తర్వాత అభ్యాసాతిశే జ్ఞాత షడద్వాతీత రూపిణి అని అంటారు. అంటే అర్థం ఏమిటి అంటే అభ్యాసం ఎంత చేస్తే అంత నీకు కొత్తగా కనిపిస్తూ ఉంటుంది, అంటే అంత తెలుస్తూ ఉంటుంది, అంత అర్థం అవుతుంది. జ్ఞానం అంటే అంతే కదా. ఇప్పుడు మీరు ఒక విషయమే ఉంది, దాన్ని ఈరోజు ఒకలా చూస్తారు, రేపు పొద్దున మీరు అది చేయడం మొదలు పెట్టేసరికి మీకు అందులో అనుభవం వస్తే ఇప్పుడు సపోజ్ చూడండి, చిన్నప్పుడు ఫస్ట్ టైము మామూలుగా ఒక స్త్రీ వంట చేయడం మొదలుపెట్టింది అనుకోండి, ఆ వంట ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దీని తర్వాత ఇచ్చేయాలి, దీని తర్వాత అంటే ఒక స్టెప్ వైజ్ మేనర్లో చేసుకోవాల్సి వస్తుంది. అదే ఒక 25 ఇయర్స్ వంట చేశారనుకోండి, ఈ స్టెప్స్ ఏమైనా ఉంటాయా? చాలా ఫాస్ట్, అంటే క్విక్గా. అప్పుడేమో గంటన్నర చేసేది కాస్త ఇప్పుడు పావు గంటలో అయిపోతుంది. ఎందుకు? అది ఏం చేయాలి అని అలవాటు, మనకు ఆ జ్ఞానం వచ్చింది. అంటే అభ్యాసం చేసిన కొద్దీ వచ్చేదాన్ని జ్ఞానం అంటారు. ఇక్కడ లలితమ్మ కూడా ఏంటి అంటే చెయ్యగా 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 ఇంకా 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 బాగా అర్థం అవుతుంది. ఆ ప్రాసెస్ లోనే ఇక్కడ వారాహి అంటే అర్థం ఏమిటి అంటే మామూలుగా వారాహి అన్న పదానికే అర్థం ఆవిడ ఏంటిట అంటే పంది లాంటి మొహం కలిగినది. ఆ ముఖం యొక్క అర్థం ఏమిటి అని ప్రశ్నించుకుంటే అసలు దేన్నైనా అంటే భూమి మొత్తాన్ని
మోసిన తల్లి ఆవిడ. అంటే విష్ణుమూర్తి వరాహ రూపం ఎత్తినప్పుడు ఈ శక్తి ఏదైతే ఉందో వరాహస్వామి శక్తే ఈ వారాహి అవడం వల్ల అంటే ఈ భూమి యొక్క భారం మొత్తం ఆవిడ మోస్తోంది. ఇవి ఆషాఢ మాసంలోనే రావడానికి కూడా కారణం ఏమిటంటే మీరు చూస్తే భూమి మీద పాడి పంటలు పండించుకుంటారు. రైతు అప్పుడే భూమిలో ఇవన్నీ వేస్తారు, అంటే మొలకలు వేసి విత్తనాలు. ఎందుకంటే ఆ టైము కరెక్ట్గా, అంటే ఆ టైంలో అందుకే ఆవిడ చేతిలో ఒకటి నాగలి ఉంటుంది. ఆ నాగలి హలము అంటే అర్థం ఏమిటి అంటే ఆ దున్నడం, అంటే ఈ భూమి మొత్తాన్ని ఈవిడ ఏం చేస్తోంది, వ్యవసాయం. ఆ వ్యవసాయం అంటే కూడా మళ్ళీ ఏంటంటే మన లోపల చాలా అక్కర్లేని కలుపు మొక్కలు బోళ్ళు ఉంటాయి. ఆ కలుపు మొక్కలన్నిటినీ ఏం చేస్తుంది, ఈవిడ ఏరిపారేస్తుంది. అందుకని దాన్ని గుప్త నవరాత్రులు అని చెప్పడానికి, అంటే మన లోపల ఉన్న కలుపు మొక్కలన్నిటినీ తీసేసి ఈ పంటని, అందుకే లలితా సహస్రంలో కూడా ఒక నామం ఉంటుంది, మహాపద్మాటవి సంస్థ కదంబవనవాసిని. మహాపద్మాటవి అంటే ఏంటంటే 7 మహాపద్మాలు ఉన్నాయట. ఈ పద్మాలు కనుక ఓపెన్ అయ్యి ఉంటే మనకంటే మన దగ్గర ఎన్ని స్ట్రెంగ్త్లు ఉన్నాయో మనకి తెలుస్తుంది. అవే మొగ్గల్లా ముడుచుకుపోవడానికి కూడా కారణం ఏంటంటే మనం పుట్టినప్పుడు అవి ఓపెన్గానే పుడతాం, కానీ మన చుట్టూ ఉన్న వాతావరణాలు, పెరిగిన పరిస్థితులు, మనకు వచ్చిన ఫ్యామిలీ, లేకపోతే ఫ్రెండ్స్, పూర్వజన్మలో మనం చేసినవి, ఇవన్నీ కలిపి ఏం చేస్తామంటే అక్కర్లేనివన్నీ అంటించుకుని ఆ పువ్వుల్ని కాస్త మొగ్గల కింద మార్చేస్తాం. ఎందుకంటే మూసుకుపోతున్నాం. చుట్టూ ఏం చేస్తాం, చిన్న చిన్న మొక్కలన్నిటినీ పెట్టేసుకుంటున్నాం. ఆ మొక్కలు వచ్చేసరికి పువ్వు ఇలా విచ్చుకోవడానికి అవకాశం లేక అది బడ్లా అయిపోతుంది, మొగ్గలాగా. ఎప్పుడైతే మొగ్గలా అయిపోయిందో మనకేంటి అంటే పూర్తిగా మన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్లన్నీ మనమే ఏం చేస్తున్నాం, వీక్నెస్ మార్చుకుంటున్నాం. అలాంటి వీక్నెస్లు ఉన్న స్థితిలో ఈవిడ శక్తి. అందుకే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విశుక్రము అంటే ఏంటి, శుక్రము లేకపోవడం. శుక్రం అంటే ఏంటి అంటే మన స్ట్రెంగ్త్, అంటే తండ్రి యొక్క వీర్యంతోనే మనకి శక్తి అన్నది వస్తుంది. ఇక్కడ విశుక్రము అంటే ఆ శక్తి లేకపోవడం. ఈవిడ ఏం చేస్తుంది, ఆ శక్తి లేని తనాన్ని ఏం చేసింది, తీసేసి ప్రాణహరణ. అప్పుడు మనకి ఏమొస్తున్నట్టు, ఆటోమేటిక్ గా మనకి ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే ఆ శక్తినిచ్చే తల్లే ఈ వారాహి. అమ్మ, మరి అంత శక్తినిచ్చే తల్లిని అందరూ పూజించడానికి వీల్లేదు. ఉపాసనా పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పూజించాలి. అమ్మవారిని గుప్తంగా, అంటే అర్ధరాత్రులు మాత్రమే పూజించాలి, ఈ నవరాత్రుల్లో కూడా ప్రత్యేకించి. ఎందుకనమ్మా ఈ అన్ని నియమాలు? ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే అమ్మవారు జ్ఞానానికి పూర్తిగా మన బుద్ధి అన్నదాన్ని ఆవిడ మార్చే తల్లి. ఆవిడ ఆజ్ఞాచక్రంలో ఉంటుంది, ఈ బుద్ధిని మారుస్తుంది. అందువల్ల ఏంటి అంటే అందుకే ఆవిడ కాశీకి క్షేత్రపాలిక వారాహి. పగలు క్షేత్రపాలకుడి కింద కాలభైరవుడు ఉంటే, రాత్రి ఈవిడ మొత్తం కాశీ క్షేత్రాన్ని కాపాడుతుంది. అందుకని రాత్రి ఉపాసన చేయమంటారు. ఎందువల్ల అంటే ఆవిడ మెళుకువగా సంచరిస్తూ ఉన్న టైంలో చేస్తే ఆ శక్తి ఇంకొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి రాత్రి చేయమని చెప్పడానికి రీజన్ అది. కానీ చాలా మంది ఏమంటారు అంటే, మనం సాధారణంగా చూస్తుంటాము క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు లాంటివే రాత్రి సమయంలో ఎవరికి తెలియకుండా చేస్తారు. కాబట్టి వారాహి అమ్మవారి పూజలు ఈ సమయంలో చేస్తున్నారు అనగానే ఇంకా ఈ అమ్మవారిని అందరూ పూజించొద్దు, ఇది తాంత్రిక విధానము, ఈ రకంగా ఒక పోకడలోకి వచ్చేసారమ్మా. అంతే కదా? అంతే. కానీ తంత్ర అంటే కూడా తప్పు కాదు అసలు అర్థం. అవునా? తంత్ర అన్న పదానికి అర్థం ఏమిటి అంటే, తంత్ర అంటే టెక్నిక్ అని అర్థం. ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు, ఆ పని చేసే విధానం ఏదైతే ఉందో దాన్నే తంత్రం అంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ మనకు ఆకలేస్తోంది, అన్నం తిన్నాం. ఇప్పుడు నాకు ఆకలేస్తే నేను అన్నం తింటే నాకు కడుపు నిండుతుంది. కానీ నాకు ఆకలేస్తోందని చెప్పగానే మీరు అన్నం పెట్టుకు తిన్నారనుకో ప్లేట్లో, నా కడుపు నిండుతుందా? నిండదు. నాకు దాహం వేసేస్తోంది, అప్పుడు మీరు వాటర్ తెచ్చుకుని తాగారు, నాకేం నోరు ఆరిపోవడం తీరదు కదా. అంటే అర్థం ఏమిటి అంటే, ఈ ఆకలేసినా దాహం వేసినా ఈ సృష్టిలో ఇంకా ఏ ఎమోషన్ వచ్చినా సరే మీరు చేస్తే నాకేమీ ఫలితం రావటం లేదు. కానీ ఒక్క పూజ ఒక్కటే మీరు చూస్తే, ఇప్పుడు మీ పేరుతో నేను చేసినా సరే మీకు ఫలితం వస్తుంది. అవును. అంటే అర్థం ఏమిటి, ఆ టెక్నిక్ అనమాట. అంటే నేను మంత్రం చదువుతున్నాను, నేను పూజ చేస్తున్నాను, కానీ మీ పేరు మీద చేసేసరికి మీకు ఆ శక్తి ఏమవుతుంది, ఆ డైవర్షన్ ఏదైతే మంత్రం అలా కాకుండా నాకు నేను చేసుకున్నా సరే, ఇప్పుడు సపోజ్ నేను ఏ యంత్రానికో పూజ చేస్తున్నా, ఏ హోమమో చేస్తున్నా, కానీ అక్కడ ఏమైనా మార్పు వస్తుందా? లేదు. అంటే ఈ యంత్రంలో ఏమైనా మార్పు వస్తుందా? అవే
కనిపిస్తాయి మళ్ళీ. అక్కడ హోమం చేసినప్పుడు కూడా అదే కనిపిస్తుంది. కానీ మార్పు ఎవరి లోపల వస్తుంది? ఒక ప్రశాంతత అనుకోండి, ఆత్మశక్తి పెరగడం అనుకోండి, ఇవేవైనా ఎవరిలో మార్పు ఎవరి వస్తుంది? కోసం పూజ చేస్తున్నామో వాళ్ళలో. నా కోసం చేస్తే నాలో వస్తుంది, మీకోసం చేస్తే మీలో వస్తుంది. ఆ టెక్నిక్ ఏదైతే ఉందో దాన్నే తంత్రము అని పిలుస్తారు. ఓకే. అంతే తప్ప తంత్ర అంటే బ్యాడ్ వర్డ్ కాదు. అదొక పెద్ద శాస్త్రం. అంటే వేదం ఎలా ఉందో తంత్రశాస్త్రం కూడా అలాగే ఉంది. ఈ ఏంటంటే కొన్ని వేదంలో ఉన్న ఆచారాలు అవి చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ఫాలో అవుతారు. కాకపోతే ఇవన్నీ కూడా మళ్ళీ ఎలా ఉంటాయంటే మనం పూర్వజన్మలో చేసిన సాధనలు బట్టి. రియల్‌గా చెప్పాలి అంటే శ్రీ విద్యా ఉపాసన మొత్తం తంత్రశాస్త్రమే. ఎందువల్ల మీరు యంత్రానికి పూజ చేస్తున్నారు. ఆ యంత్రానికి ఏం మార్పు రావటంలే. మార్పు అంతా వస్తున్నది మీ లోపలే. అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ మంత్రం చదువుతూ అక్కడ యంత్రం మీద మీరు పువ్వులు పెడుతూ ఉంటే మార్పు ఎక్కడొస్తుంది అంటే మీ లోపల మీ సూక్ష్మదేహంలో మార్పు వస్తుంది. ఈవెన్ మంత్రం చదివినా సరే మీరు జపం చేస్తూ ఉంటున్నారు, మార్పు ఎక్కడొస్తుంది? ఆ సూక్ష్మదేహంలోనే ఆ దేవత యొక్క ఆకారం ఏర్పడుతోంది. అంటే అర్థం ఏమిటి అని అంటే దాన్ని ఆ టెక్నిక్ ఏదైతే వాళ్ళు పెట్టారో ఆ టెక్నిక్నే. ఎందుకంటే మిగతాది ఏదైనా సరే ఇప్పుడు చెప్పు ఎగ్జాంపుల్సే, దాహం వేస్తే నేనే తాగాలి. అవును. కానీ మీకు దాహం వేస్తే మీకు బాగోకపోతే నేను చేస్తే మీకు వర్క్ అవుతోంది కదా. అవును. అమ్మా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరికి ఆకలేస్తే వాళ్ళే భోజనం తింటే వాళ్ళ కడుపు నిండుతుంది అని చెప్పి వాస్తవం అది. కానీ పూజ విషయానికి వచ్చేసరికి నా తరఫున మీరు పూజ చేసినా నాకు సంబంధమే లేకున్నా నేను అక్కడ పార్టిసిపేట్ చేయకపోయినా మీరు చేసే దానివల్ల ఆ ఫలితం నాకు ఉంటుంది. ఎంతవరకు ఉంటుందమ్మా ఫలితం? అంటే నేను స్వతహాగా చేసుకున్నంత ఫలితం మీరు నా తరఫున చేస్తే ఉంటుందా? ఎప్పుడైనా మన సొంతంగా చేసుకునే దానికి ఎందుకు అంటే సాధన అని అందుకే అంటారు. నిజంగా మనలో మార్పు రావాలంటే మనమే చేయాలి. కానీ కామ్యార్థం చూడండి, ఇప్పుడు నాకేదో బాలేదు, అది చిన్న విషయం. ఎందుకంటే నేను మారడం అన్నది చాలా పెద్ద విషయం. నాకు ఈ పని అవ్వాలి చిన్నగా. అప్పుడు ఏంటి అంటే ఉపాసకులతోనో లేకపోతే ఎవరైనా మీకు తెలుసున్న పురోహితులతోనో చేయించుకోవడము అన్నది మీ యొక్క అంటే నాకు ఇది అయిపోవాలి వెంటనే. దానికి తోడు మానవుడు ఈ భూమి మీద ఉన్నంత కాలం కామిగాక మోక్షగామిగాడు. ఎందుకు అంటే మోక్షం కావాలని కోరుకోవడం కూడా కోరికే. అది అర్థమైందా? అంటే నాకున్న కోరిక ఎంత? ఇప్పుడు సపోజ్ చూడండి, స్వార్థంతో కొన్ని కోరికలు ఎలా ఉంటాయంటే ధర్మంగా, అంటే చూడండి నా పిల్లలు బాగోవాలి, నేను బాగోవాలి, నా ఫ్యామిలీ, ఇదంతా ఏంటంటే స్వార్థపూరితమే. అలా కాకుండా ప్రపంచం బాగోవాలి అనుకోవడం కోరికే అది కూడా. కానీ కొంచెం పెద్దది, అందరూ బాగుంటారు కదా దానివల్ల. సో ఇక్కడ ఏంటి అంటే ఆ మార్పు వస్తుంది. భూమి మీద ఉన్నంత వరకు మాత్రం కోరిక అన్నది తప్పదు. ఎందువల్ల అంటే ఈ భూమికి ఇక్కడ కోరిక లేకపోతే మనం అసలు నుంచోలేం. అంటే ఏదో ఒకటి, అంటే నాకు మోక్షం కావాలనుకోవడం, లేకపోతే ఈ ప్రపంచాన్ని ఏదో ఒకటి చెయ్యాలనుకోవడం, ఏదైనా కోరికే. దానికి తోడు ఇంకొకటి కూడా అంటారు ఏంటి అంటే ఒక ఉపాసకుడు అంటే అసలు భూమి మీద ఉపాసకులు ఎందుకు ఉండాలి? మన భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ఈ విద్యే, ఆ విద్యా ఉపాసన. ఎందువల్ల అంటే ఆ ఉపాసన బలం వల్లే ఇప్పటికి కూడా అంటే ఈ భూమి మీద ఎంత అందంగా మనం అంటే చేయగలుగుతున్నాము. అంటే చూడండి, సపోజ్ మిగతా దేశాలన్నిటికంటే ఈ దేశం గురువు ఎందుకు అంటే ఇక్కడున్న జ్ఞానమే. ఆ జ్ఞానం ఏమిటి అని అంటే మన పూర్వం ఉన్న ఋషులు మునులు మనకిచ్చిన ఈ విద్య, వాళ్ళు చేసిన మంత్రబలమే ఇక్కడ మన ఇప్పటికి కూడా ఇంకా ఎలా ఉన్నామంటే నడిపిస్తుంది. మనది వేదభూమి, కర్మభూమి. ఆ భూమి అవడం వల్లే ఇక్కడ మనని నడిపిస్తోంది. ఆ నడిపిస్తున్న మంత్రాన్ని ఇప్పుడు ఏంటి అంటే మీ నాన్నగారు మీకు ఒక ఆస్తి ఇచ్చారు, కానీ మీరు ఏమీ చేయకుండా ఆ ఆస్తిని ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు సపోజ్. అది ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు చెప్పండి? మీ నాన్నగారు ఎంత ఇచ్చినా సరే కొంతకాలం మాత్రమే, శాశ్వతం ఎందుకు కాదు అంటే అది మీరు కష్టపడలే కాబట్టి మీకు చాలా ఈజీ, అది విలువ తెలియదు. అవి ఈజీ అవడం వల్ల ఏమవుతుంది, మీరు చాలా ఈజీగా ఖర్చు పెట్టేయగలుగుతారు. దానికి పెద్ద ఎగ్జాంపుల్స్ కూడా అక్కర్లేదు. చిన్నప్పుడు మనం పిక్నిక్ వెళ్ళిన దానికి నాన్న ఇచ్చిన డబ్బులతో మనం సంపాదించిన తర్వాత మనం ఏదో ఒక పని చేసిన దానికి అంటే మనం ఖర్చు పెట్టినప్పుడు ఈ రెండు ఖర్చులకి చాలా తెలుస్తుంది, ఆ తృప్తి వేరుగా ఉంటుంది. అది రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా సొంత సాధన అన్నది 100% అవసరం. అందుకే సాధకులు ఎప్పుడు కూడా భూమి మీద ఉండాలి. పైగా ఈ సాధకులు ఉండడం వల్ల ఏంటి అంటే ఎప్పటి వరకు మన ఋషులు మునులు ఏదైతే భూమికి ఇచ్చారో దాన్ని అందుకే ఒక ఉపాసకుడు భూమి మీద ఉంటే వాడు ఎలాగంటే ఒక సైనికుడి కింద లెక్క అంటారు. ఎందుకు అంటే మీ సరిహద్దుల్లో ఉండి సైనికులు ఎలా కాపాడతాడో
ఉపాసకుడు ఎక్కడున్నా సరే మొత్తం అన్ని దేశాలని కాపాడుతాడట. అవును. అంటే ధర్మం కోసం వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తూ ఉంటారు. మనకు అందరినీ అంటే ఎన్నో ప్రకృతి విపత్తులు జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాటి కోసం వాళ్ళు తపన పడుతూనే ఉంటారు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మనం ఇవన్నీ వింటూనే ఉంటాం కదమ్మా. అమ్మ, నాకు ఒకటి అడగాలనిపించింది. ఎట్లా ఉపాసకులు వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ప్రత్యేకించి ఎంతో మంది ఉపాసకులు ఉంటారు. కానీ శ్రీ విద్యా ఉపాసకులు అనేసరికి నేను చూసినంత వరకు వాళ్ళలో ఆ నిదానం కానియండి, ఆ మాట్లాడే ప్రతి విషయంలో కానియండి, వాళ్ళ ప్రతి కదలికలో కానియండి, ఆ నిదానము, ఆ నెమ్మది అదంతా కూడా స్పష్టంగా అర్థమైపోతుంది. అది ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుందా అమ్మ? ఎందుకంటే అమ్మవారిని మరాళి మందగమన అని పిలుస్తారు. ఆ, ఆ నామం చాలా అందంగా ఉంటుంది మీరు చూస్తే. ఆ, మరాళి అంటే మందగమన అంటే ఏంటంటే చాలా నెమ్మదిగా, అంటే చాలా నెమ్మదిగా నడుస్తుందిట, అంటే వయ్యారంగా. ఆహా, ఆ వయ్యారం నెమ్మది అంటే అర్థం ఏమిటి అంటే ఆవిడ స్టైల్గా నడుస్తుందని కాదు. ఉమ్, ఉమ్, లోపల ఏంటంటే బోల్డంత సంసారం ఏంటి, అవును. మనకు వచ్చే ఆలోచనలతోనే మనం చాలా దెబ్బలాడుకుంటాం, యుద్ధాలే జరిగిపోతాయి లోపల. అంటే పక్క వాళ్ళతో యుద్ధం చేయక్కర్లే, అవును. మన మనలో లోపల మనమే. జరిగే యుద్ధమే చాలా పెద్దది. వాస్తవం. ఇలాంటి యుద్ధం ఏదైతే ఉందో, మందగమన అంటే హంస అని అర్థం. ఉమ్, హంసకు ఒక లక్షణం ఉంటుందిట. ఉమ్, ఆ లక్షణం ఏమిటి అంటే సముద్రం మీద వదిలేసినా సరే, నార్మల్గా ఎవరైనా సరే, మన ఇప్పుడు సముద్రంలో స్నానం చేయడానికి వెళ్ళాం, ఆ, వెళ్తే ఆ అల రాగానే మనం ముందుకో వెనక్కో వచ్చేస్తాం. ఊగుతాం, అంటే వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ హంసకి ఒక్కదానికే, అంటే జీవుల్లో హంసకు ఒక్కదానికే ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏమిటి అంటే, ఆ వేవ్ మీద దాన్ని పెట్టినా సరే ఉమ్. వేవ్ కదలాలి తప్ప హంస కదలదుట. ఓ, అంటే అంత బ్యాలెన్స్. దానికి అదేమైనా వరమా అమ్మ? అంటే దానిలో ఉన్న బ్యాలెన్స్ అలాంటిది. అసలు ఓకే. ఇంబ్యాలెన్స్ లేదనమాట. ఆ, ఎవరికైతే ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయో వాళ్ళంతే నిశ్చలంగా ఉంటారు. అది ఉమ్, ఇస్తుంది అని అర్థం. ఎప్పుడైతే శ్రీ ఓకే, విద్యా ఉపాసకులు అంటే అర్థం ఏమిటి అంటే, వాళ్ళు ఆల్రెడీ అమ్మతోనే ఉంటారు కాబట్టి, ఉమ్, ఆ అమ్మ తత్వం ఎప్పుడైతే లోపలికి వచ్చిందో ఈ మరాళిగా అంటే ఈ బిజినెస్ అంతా ఆగిపోతుంది. ఆ ఓకే. వ్యవసాయం ఏంటంటే మనతో మనమే పోట్లాడుకుని వ్యవసాయం అంతా ఆగిపోయి ఉమ్, ఇంకా విశ్లేషణ అన్నది ఉండదు. ఆ, నార్మల్గా ఏంటంటే శ్రీ విద్యా ఉపాసకులకి ఫస్ట్ చెప్పే కొన్ని రూల్స్లో, ఫస్ట్లో చెప్పే రూల్స్లో ఒకటి ఉంటుంది ఏంటంటే, విశ్లేషణారహిత జీవితం ఇది శ్రీ విద్యా సాధనం అని. ఉమ్, విశ్లేషణారహిత జీవితం అంటే అర్థం ఏమిటి అంటే, దేన్ని విశ్లేషించకూడదు. ఆ, నీకు ఎలా వచ్చిందో అలా యాక్సెప్ట్ చేయాలి. ఉమ్, ఉమ్, అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అంటే ఇది ఇలా ఎందుకుంది, ఆ. ఇది నాకొద్దు, ఆ టైప్ లో ఆ టైప్లో ఉండకూడదు. ఉండకూడదు. అంటే ఇప్పుడు ఇవన్నీ టీచర్సే. ఉమ్, నా దగ్గరికి ఎవరు వచ్చినా నా టీచరే, నా గురువే. నా గురువు అయినప్పుడు ఆ గురువు ఎలా వచ్చినా నేను యాక్సెప్ట్ చేయాలి కదా. అవును. అంటే ఇప్పుడు ఒక మానవుడి రూపంలో రావచ్చు, ఉమ్, లేకపోతే ఒక చూడండి పులి, సింహం, అంతే. లేకపోతే ఏనుగు, ఆవు, ఏ రూపంలో అయినా పక్షి ఎలా వచ్చినా, మానవుల్లో కూడా కొంతమంది ప్రేమగా వచ్చి పలకరించవచ్చు, ఉమ్, మంచిగా బుజ్జగించి చెప్పేవాళ్ళు ఉండొచ్చు, అవును. కొంతమంది తిట్టేవాళ్ళు ఉండొచ్చు, ఉమ్, కొంతమంది చాలా కోప్పడే వాళ్ళు ఉండొచ్చు, అవును. కొంతమంది జలసీ పడేవాళ్ళు ఉండొచ్చు. ఉమ్, ఏ రూపంలో వచ్చినా సరే ప్రతి దాని నుంచి నేను చేయాల్సిన పని మాత్రం ఉమ్, ఏమిటి అంటే నేర్చుకోవడం అన్నది శ్రీ విద్యలో నేర్పుతారు. అందువల్ల ఏంటంటే శ్రీ విద్యలో ఒకటి ఎన్నిసార్లు చూసినా సరే ఉమ్, ఒక పరిస్థితిని, అంటే ఇప్పుడు మీరు నేను బోల్డ్ సార్లు కలవచ్చు, అవును. కానీ ఫస్ట్ టైం కలిసినప్పుడు మన ఇద్దరి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మనం టిల్ ఎండ్ వరకు అలాగే ఉండాలి. ఎందుకు అని అంటే, ఎందుకు కలిస్తే ఉండవు అని అంటే, మన ఇద్దరం ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం. అవును. అప్పుడు నాకు కొన్ని అర్థం అవుతాయి, మీకు కొన్ని అది ఎప్పుడు అర్థమైందో నా మైండ్లో ఏం మొదలవుతుంది, ఈవిడంటే ఇది ఆ, అని ఎప్పుడు మొదలైందో Judge నెక్స్ట్ టైం చేయగలుగుతాం. మీతో మాట్లాడితే ఆ జడ్జిమెంట్ వచ్చేస్తుంది. ఉంటుంది. అది రాకూడదు. ఉమ్, ఎప్పుడు ఫస్ట్ టైం మిమ్మల్ని అమ్మలా చూసినప్పుడు చివరి, అంటే మన చివరి వరకు మనం ఎప్పుడు అమ్మలాగే ఉండాలి తప్ప ఇంకోటి మన మధ్యలో రాకూడదు. అంటే దానికి ఏకైక సాధనం శ్రీ విద్య. అద్భుతం అమ్మ, నిజంగా. అది ఆవిడ ఒక్కడే నిజంగా చాలా చక్కగా అనిపిస్తుంది ఆ భావన. ఈ శ్రీ విద్యా ఉపాసకులతో మాట్లాడుతున్నప్పుడు స్వంత వాళ్ళతో నిజంగా మీరు అన్నట్టుగా అమ్మతోటే మాట్లాడుతున్నాము అని, అక్కడ మగవారే ఉండని ఆడవారే ఉండని అమ్మతో మాట్లాడుతున్నాం అనే ఫీలింగే వస్తుంది. అంటారు కదా, అమ్మ ఆ లాలన అదంతా కూడా ఎవ్వరికి రాదు అని, కానీ ఇది ఇక్కడ బ్యాలెన్స్ అవుతుందేమో అనే అంత భావన కలుగుతుంది నిజంగా. అమ్మ, మళ్ళీ మనం వారాహి అమ్మవారి టాపిక్ వస్తే, ఇప్పుడు ఎలాగో మనకు నవరాత్రులు రాబోతున్నాయి.
దశ మహావిద్యలలో ఒకరే వారాహి అమ్మవారా, లేదు అని అంటే సపరేట్ గానా? ఈ వారాహి అమ్మవారిని మనం ఈ గుప్త నవరాత్రుల్లో ఏ రకంగా ఆరాధించాలి? ఇందాక మీరు అన్నారు మనకు ఒక ధైర్యం, ఒక శక్తి రావాలి అని అంటే అమ్మవారిని మనం ఆరాధించాలి, మనలో ఉన్న ఆ దుర్గుణాలు బయటికి తీసేసేది వారాహి అమ్మ. ఇంకా ఎటువంటి వాటికి మనం ప్రత్యేకించి, అంటే పలానా ఒక సమస్యతో వీళ్ళు బాధపడుతున్నారు అని అంటే దానికి మనం వారాహి అమ్మవారిని కనుక ఆరాధిస్తే బాగుంటుంది. అది ప్రత్యేకించి అమ్మవారి నవరాత్రులు ఎలాగో వస్తున్నాయి కాబట్టి అప్పుడు ఎలా ఎలా ఆరాధించవచ్చు అంటారు? వారాహి అంటే కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. ఈ కిరిచక్రము అంటే అర్థం ఏమిటి అంటే మన ఈ ఆజ్ఞాచక్రం సహస్రార ఏదైతే ఉందో, ఎందుకంటే థాట్స్ అన్నవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఈ 2 చక్రాల్లోనే ఉంటాయి ఆలోచనలు. ఈ దండనాథుడు అంటే అర్థం ఏమిటి అంటే చాలా మంది రాక్షసులు ఎక్కడున్నారు, ఈ లోపలే. మనకు వచ్చే ఆలోచనే రాక్షసుడు. అంటే ఈ చెడ్డ ఆలోచనలు తీసేసి మంచి ఆలోచన ఎవరైతే ఇస్తారో అదే వారాహి. ఎందుకు అంటే మనకి బుద్ధి ఫస్ట్ పని చేయకపోతే ఏంటి అంటే మానవుల్లో దృష్టి లోపం ఉంటుంది. ఆ దృష్టిలోపం అంటే ఏంటంటే ప్రతి దాన్ని కూడా ఏమనుకుంటాం అంటే నేనేమనుకుంటే అదే వాళ్ళు అని మనకి ఒక ఐడియా వచ్చేసి ప్రతిదానికి అలా చేయడం వల్ల సిచ్యువేషన్ ని మనం ఎంజాయ్ చేయలేం. అంటే ఏ సిచ్యువేషన్ ని ఎంజాయ్ ఎందుకు చేయలేమంటే వాళ్ళే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకలా అనుకున్నాను అనుకోండి, మీరు నాతో ఎంత ప్రేమగా బిహేవ్ చేసినా నేను అనుకున్నదే నాకు కనిపిస్తుంది తప్ప ఈ ప్రేమ అసలు కనిపించదు. ఎందువల్ల అంటే నేను ఆల్రెడీ అనేసుకున్నాను కాబట్టి. ఇక్కడ వారాహి ఏం చేస్తుందంటే మనలో ఉన్న కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఆ థాట్ కన్ఫ్యూజన్ అన్నది తీసేస్తుంది. ఎప్పుడైతే తీసేసిందో మనకు ఒక క్లారిటీ అన్నది లైఫ్ లో వస్తుంది. అప్పుడు ఏం అర్థమవుతుంది అంటే వన్నెస్. అసలు ఇది ఇక్కడ ఇది 2 లేవు, ఇదంతా ఒక్కటే. ఎప్పుడైతే ఒక్కటని అర్థమైందో అప్పుడు నన్ను నేను జడ్జ్ చేసుకోను, నా గురించి నేను తప్పుగా అనుకోను, నా గురించి నేను అంటే ప్రేమే కదా నన్ను నేను ఎప్పుడైతే ఆ యాక్సెప్టెన్స్ అన్నది వచ్చిందో ఇంకా తర్వాత నుంచి మనం ఏం చేసినా సరే. ఎందువల్ల అంటే వారాహి అంటేనే మనలో ఉన్న ఆలోచన అన్నదాన్ని మారుస్తుంది, అంటే బుద్ధిని మార్చేస్తుంది. ఆ బుద్ధి ఎప్పుడైతే మారిందో మనం అనుకున్నవన్నీ చాలా గొప్పగా ఉంటాయి. ఎందువల్ల మన బుద్ధి మారితే చాలు. బిగ్ థాట్ అంటారు, అంటే థింక్ బిగ్ అంటారు చూసారా. ఆ థింక్ బిగ్ అన్నది మీకు ఎప్పుడైతే పెద్ద పెద్ద ఆలోచనలు మీ మెదడులో వచ్చాయో మీ వల్ల ప్రపంచానికి శాంతి అందుకే ఆవిడ మీరు మళ్ళీ అడిగారు దశ మహావిద్యల్లో ఈవిడ ఒక్కరా అని, కానీ ఈవిడ శ్రీ విద్యా ఉపాసనలో వస్తారు. దశ మహావిద్యల్లో బగళాముఖి ఎనర్జీ ఈవిడది ఇంచుమించు ఒక్కటే, కానీ బగళాముఖి ఈవిడ అంటే ఆవిడకి బగాళాముఖి అని పెట్టారు, ఈవిడికి ఇది పెట్టారు. ఆ 2 ఒక్కటే నిజం చెప్తే శక్తులు, శక్తి ఒక్కటే, పేరు వేరు. బట్ శ్రీ విద్యా ఉపాసనలోనే వారాహి అమ్మవారు వస్తారు. దశ మహావిద్యల్లో ఉందా అంటే అక్కడ బగళాముఖి కింద కొలుస్తాం. శ్రీ విద్యా ఉపాసనకు వచ్చేసరికి ఈవిని వారాహి అని మనం పిలుస్తాం. ఏదైనా కూడా 2 ఒక శక్తి. అమ్మ ఏంటి అంటే కాలస్వరూపిణి, అందుకనే ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. కాలస్వరూపిణి అయి ఉండి మన ఏంటి అంటే వర్తమాన కాలంలో అంటే టైం విలువ నార్మల్గా ఏంటంటే మనిషి ఎందుకు వెనక్కి వెళ్తాడు అంటే టైం విలువ తెలియక. ఆ టైం విలువ ఎందుకు లేదండి, నాకు బోల్డ్ అంత విలువ ఉంది అనుకుంటాం, కానీ మనం అయితే భూతకాలం లేదా భవిష్యత్ కాలం, ఆ 2 కాలాల్లో ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే వర్తమాన కాలాన్ని మనం మిస్ అయిపోతున్నాం. అంటే టుడే మనకి లేదు, టుడే ప్రస్తుతాన్ని మనం కోల్పోతున్నాం. ఎప్పుడు కోల్పోయా ఎంజాయ్మెంట్ లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ కూర్చొని మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే నేనేమో అయిపోయిన దాని గురించి ఆలోచించుకుంటా, లేకపోతే అమ్మో తర్వాత ఎలాగా అనుకున్నాను. ఈ రెండింటి వల్ల నేను ఇక్కడ ఉన్న దాన్ని కాస్త ఏం చేస్తున్నాను, పాడు చేసేసుకుంటున్నాను. దానికి కారణం కూడా ఏం లేదు, మనందరం అమ్మ పొట్టలోంచి వస్తాం. చిన్న కథ ఇది, కాకపోతే ఇది మన జీవితంలో ఉన్న కథే. అందరం అమ్మ పొట్టలోంచి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే 9 నెలల కాలం ఇంత గుడ్డులా మొదలవుతున్నాం. పాప బాబో ఒక మోచేయి అంత అవుతే బయటకు పంపించేస్తున్నారు 9 నెలలు అయ్యాక. ఈ 9 నెలలు అయిన తర్వాత బయటకు వచ్చి లోపు మీరు చూస్తే లోపల ఉన్నప్పుడు మన ఏమంటారంటే అమ్మ తిన్నదంతా బిడ్డకు వెళుతుంది అంటారు. అమ్మ తిన్నదంతా బిడ్డకు వెళుతుంది అంటే గ్రహణ శక్తి, అంటే అమ్మ తిన్నదంతా తీసుకునే శక్తి బిడ్డకుంది. కానీ అది నిజమా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు బయటికి రాగానే ఫస్ట్ గురువు ఎవరని చెప్పారు అంటే తల్లి. ఎందుకు అంటే మనకి పాలు తాగడం నేర్పిస్తుంది. మరి గ్రహణ శక్తి ఉన్నప్పుడు మనకి నేర్పించాల్సిన పని ఏమిటి, ఎవరైనా అది అమ్మైనా ఎవరైనా, అంటే మనకి లోపల తీసుకోవడం రాదు. కానీ నేను ఎలా గుడ్డులా ఉన్నదాన్ని పిల్లలా అయ్యాను
అని ప్రశ్నించుకుంటే ఇక్కడ ఏమవుతుంది అంటే అమ్మకి బిడ్డకి ఒక మధ్యలో ఒక కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మాయ అని పిలుస్తారు. మాయ అంటే ఏంటి అంటే శివాశక్తి కలిసున్న స్వరూపం. అంటే అర్ధనారీశ్వర తత్వమే మాయ అంటే. ఎప్పుడైతే ఈ తల్లి తినదంతా ఈ అర్ధనారీశ్వర తత్వమే పిల్లకి పంపిస్తోంది. ఈ పంపించినప్పుడు బయటకు వచ్చాం, అదే ఫస్ట్ కట్ చేస్తారు. కట్ చేసేగానే మనం శివాశక్తుల్ని వదిలేసాం. ఎందుకంటే ఇక్కడ మనకి కొత్తగా ఫస్ట్ అమ్మ వచ్చింది, తర్వాత నాన్నగారు వచ్చారు, ఆ తర్వాత మనకంటే ముందు పుడితే అక్కలు చెల్లెళ్ళు అందరూ వచ్చారు. ఇంకా కాకుండా భూమి మీద అత్తలు మావయ్యలు బోల్డ్ మంది ఎన్ని బంధాలు చుట్టాలు వచ్చేసారు, ఫ్రెండ్స్ అన్నారు, అందరూ వచ్చేసారు. ఈ అందరినీ చూడడంలో మనం మర్చిపోయింది ఎవరిని అని ఒక్కసారి ఆలోచించుకుంటే మనకి ఎవరు హెల్ప్ చేశారో శివాశక్తులు, భగవంతుడిని. కానీ ఎంత బతుకుతాం ఫైనల్గా. ఎంతో బతికిన తర్వాత లాస్ట్కి ఎవరైనా పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిన నిజం ఏంటి అంటే మరణమే. ఆ నిజంలో లాస్ట్లో చనిపోయిన తర్వాత కూడా మనం శ్మశానానికి వెళ్తే పోనీ పిల్లల్ని బాగా పెంచుకుంటాం, వీళ్ళు ఎవరైనా మనతో అక్కడ ఉంటారా? మనతున్న చుట్టాలని మనం తెచ్చుకున్నాం, వాళ్ళు ఎవరైనా మనతో ఉన్నారా? మన కజిన్స్ అన్నాం, ఫ్రెండ్స్ అన్నాం, ఎవరైనా ఉన్నారా? లేరు. అక్కడ కూడా మళ్ళీ ఒంటరి యానమే. ఆ ఒంటరి యానంలో మన కోసం మళ్ళీ అక్కడ వెయిట్ చేస్తూ ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే కాళ్ళుల రూపంలో ఈ శివాశక్తులే. అవునా? అంటే ఈ లోపల ఎవరు లేనప్పుడు వాళ్ళిద్దరూ ఉన్నారు, అక్కడ ఎవరు లేనప్పుడు వాళ్ళిద్దరూ ఉన్నారు, మధ్యలో వీళ్ళందరూ వచ్చేసరికి మనం ఏమిటి అసలు పూజ చేయడమే మనకి రెండోది. అంటే ఫస్ట్ ఎప్పుడు మనకు బోల్డని పనులు ఉంటాయి, లేకపోతే అకేషనల్ గా పూజలు ఉంటాయి. అంటే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఉండాలి నిజం చెప్తే? భగవంతుడే. ఎందుకంటే నాకెవరూ లేనప్పుడు వాళ్ళే ఉన్నారు, అందరూ ఉన్నప్పుడే నేను ఇలా చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అది అర్థం అవ్వాలి. కాబట్టి ఎవరైతే భూతకాలంలోకి వెళ్తారో అయిపోయిందని తలుచుకుంటారు. ఆ భూతనాథుడు రుద్రుడు. ఆ రుద్రుడు పని ఏంటి అంటే ఎప్పుడు తండ్రికి ఇంట్లో చూడడం చాలా చిన్న డిఫరెన్స్ ఉంటుంది. తండ్రి ఎప్పుడు ఏంటంటే పిల్లలు క్రమశిక్షణగా ఉండాలి, సిస్టమేటిక్గా లైఫ్ లీడ్ చేయాలి, వాళ్ళు ఉన్నతంగా ఎదగాలి, అది తండ్రి పోర్షన్. తల్లి ఎప్పుడు ఏం చెప్తూ ఉంటుందంటే వాళ్ళు నవ్వుతూ ఉంటే చాలు, శుభ్రంగా తిని టైంకి పడుకుని ఆరోగ్యంగా ఉంటే చాలు, ఎప్పుడు అమ్మ అంటూ ఉంటే చాలు అమ్మకి. అంతే కదా ఈ రెండు. కానీ ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాం అనుకో లైఫ్లో ఎదుగుతామా చెప్పండి? కానీ తండ్రి డిసిప్లిన్ లేకపోతే మనం ఎదగం. అంటే రెండు కావాలి లైఫ్కి, బ్యాలెన్సింగ్ ఉండాలి. ఆ బ్యాలెన్సింగ్ ఉండకే ఏం చేస్తున్నాం, భూతకాలంలోకి వెళ్ళగానే తండ్రి ఏం చేస్తాడట, ఒక దెబ్బ వేస్తాడట. దెబ్బ వేసి ఏం చెప్తాడు, నువ్వు నా పిల్లనని మర్చిపోవడం వల్లే నీకు ఈ కష్టాలన్నీనే, అసలు నా పిల్లనని తెలుసుకుంటే నువ్వు ఎలా ఉందువు అంటే, ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి, చక్కగా క్వీన్స్ ఇట్లా క్వీన్లా ఉండాలి కదా, అలా ఉండదు అని చెప్తాడు. అందుకని చెప్పి భూతకాలంలోకి వెళ్ళాము అంటే ఏడుపే వస్తుంది. అంటే ఏదైనా తలుచుకోండి అయిపోయింది, మనకు బాధ కలుగుతుంది, దుఃఖమే. ఎందువల్ల అంటే అది మంచి తలుచుకున్నా అప్పుడు బాగున్నాను ఇప్పుడు బాగాలేదని బాధపడుతున్నాం, చెడు తలుచుకున్నా అప్పుడు బాగోలేదు కాబట్టి ఎలాగో అది తలుచుకుని ఏడుస్తాం. అంటే అయిపోయింది ఎప్పుడు మీకు మిగిల్చేది ఏంటి అంటే బాధే. ఇంకా అవ్వాల్సింది అమ్మ కదా, ఇక్కడ మహామాయా స్వరూపిణి అమ్మ. ఈవిడ ఏం చేస్తుంది అంటే అమ్మకి ఎప్పుడు బిడ్డలు ఏం చేయాలి, అటెన్షన్, అమ్మ 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 అని తిరగాలి. ఈ అమ్మ అమ్మ అని తిరగాలన్న అటెన్షన్ కోసం ఆవిడ ఏం చేస్తుందిట, మనకు ఒక టెన్షన్ ఇస్తుంది. ఎప్పుడైతే టెన్షన్ వచ్చిందో వెంటనే ఏం చేస్తున్నావు, ఏదో ఒకటి చేసి సాల్వ్ చేయమని మళ్ళీ ఆవిడకే దండం పెడుతూ గుర్తొస్తారు. సో అంటే ఏంటి అంటే వాళ్ళిద్దరు చూడండి, అంటే అలా అయినా మనకి గుర్తు చేయాలని. ఇక్కడ టెన్షన్ ఇవ్వడం ఒకటి, ఆ అటెన్షన్ ఎప్పుడు పూజ చేసి నాకు ఇది కావాలి అది కావాలి అని కోరికలు కోరుకోవడం ఒకటి అయితే, దానివల్ల మనకి ఏమవుతుంది అని ఒక్కసారి ఆలోచించుకుంటే, రేపు గురించి మనం ఆలోచిస్తూ ఈ రోజును మనం ఏం చేస్తున్నాం, వదిలేస్తున్నాం. పోనీ రేపు వెళ్ళి రేపైనా ఈ రోజు ప్లాన్ చేసాం కదా, అదంతా ఇంప్లిమెంట్ చేస్తావా? చెయ్యం. ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా, ఎల్లుండి కోసం ఆలోచిస్తాం. ఇంకా అలా ఒకరు అంటే రేపు అని ఆలోచించడంలో ఈ రోజులన్నీ మనం మిస్ చేసుకుంటున్నాము. అంటే అర్థం ఏమిటి అంటే, ఒకటి లైఫ్లో ఎదగట్లేదు అన్నది పక్కన పెట్టేయండి, దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన యొక్క జీవితం అంటే ఆయుష్ని మనమే తగ్గించేసుకుంటాం. అందుకని 100 ఏళ్ళు బతికే వాళ్ళు కాస్త 60 ఏళ్ళకి 60. ఎందుకల్లా ఎక్కువ ఎంత రేపని టెన్షన్ పడతాం అంటే భవిష్యత్తు గురించి ఎంత ఆలోచిస్తామో అంత ఆయుష్ అన్నది తగ్గిపోతుంది.
అంటే ఇక్కడేమో ఏడుపు వస్తుంది, ఇక్కడ ప్రాణమే పోతోంది. అవును. ఆ రెండు కనుక మనకు అర్థమైతే బుద్ధిగా ఉండాల్సిన కాలం ఏమిటి అంటే వర్తమాన కాలం. ఎప్పుడైతే వర్తమాన కాలంలో ఉన్నామో ఆ శివ శక్తులు ఇద్దరు అర్ధనారీశ్వర తత్వంతో మనతో కలిసి ఉంటారు. అదే యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థ. అంటే అర్థం ఏమిటి అంటే ప్రతి క్షణం మనం చేస్తున్న పనే మనకి దైవం. ఇక్కడ వారాహి అమ్మవారు ఏం నేర్పిస్తుంది అంటే మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని దైవంలా భావించడం. మీరు ఎప్పుడైతే దైవంలా భావించి ప్రతి క్షణం ఆ పని చేయడం మొదలుపెట్టారో, అది ఏ పనైనా అవనివ్వండి, పూజ అవ్వక్కర్లే, ఏదైనా దేవుళ్ళలా భావించి చేయాలి. మీరు చేస్తున్న వృత్తే మీ దేవుడు, ఎందుకంటే మీకు అన్నీ ఇస్తోంది కదా. అది కనుక మనకు అర్థమయ్యి ఈ క్షణం నుంచి ప్రతి క్షణాన్ని వాడుకుంటే ఎవరైతే వెళ్తారో వాళ్ళు లైఫ్లో టైర్డ్ అవరు. అంటే అంత ఉత్సాహం వస్తుంది. అంటే మీరు పని చేసిన కొద్దీ చెయ్యాలని ఉత్సాహం రావడమే జ్ఞానంలో ఉంది. అప్పుడు ఆ ఉత్సాహం ఎప్పుడైతే వచ్చిందో అదే పార్వతీదేవి యొక్క తత్వం. అప్పుడు ఆటోమేటిక్ గా లక్ష్మీదేవి కూడా వస్తుంది. అంటే సరస్వతి, పార్వతి, లక్ష్మి ఈ ముగ్గురు వస్తారు వారాహి ఉపాసనలో. ఎప్పుడైతే వచ్చారో చక్కగా వర్తమాన కాలంలో ఉంటూ ప్రతి క్షణం హార్డ్ వర్క్ చేయాలి అని, అయ్యో 24 hours అయినా మనకి ఇచ్చారు, ఇంకో అవర్ ఉంటే బాగుండు అనిపించి అంతా ఎనర్జెటిక్గా తయారవుతాం వర్తమాన కాలంలో ఉంటే. అది వారాహి అమ్మవారు మనకి నేర్పిస్తారు. మనం వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల సాక్షాత్తు ముగ్గురు అమ్మవార్లని ఆరాధించిన ఫలితం మనకు ఉంటుంది అని అర్థమవుతుంది. ఎలా ఆరాధించాలి? ఇక్కడ ఎలా ఆరాధించాలి అంటే ఉపాసన పరంగా వారాహి ఉపాసన చేయాలి అనుకుంటే చక్కగా గురువులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఉపాసన తీసుకుని ఆ మంత్రోపదేశం ఇంకా వాళ్ళ అంటే మీరు ఇందులో మళ్ళీ 4 ఆచారాలు ఉంటాయి. ఈ ఆచారాల్లో ఏ ఆచారం గురువు మీకు దొరికితే ఆ ప్రకారం మీరు వాళ్ళు ఇచ్చిన మంత్ర సాధన ద్వారా వాళ్ళు ఇంకే సాధన చెప్తే ఆ ప్రకారం ఆ గురు పరంపరలో మీరు వెళ్ళొచ్చు. అలా కాదండి నేను చేయలేను అని అనుకున్నప్పుడు కవచం, సహస్రనామాలు, ఇలా అష్టోత్తరాలు అవి కూడా ఉంటాయి వారాహి అమ్మవారికి. అవి రోజు చేసుకోవచ్చు. అంటే వారాహి నవరాత్రుల్లోనే చేయాలి అని కాదు, నవరాత్రి ఆ టైం ఏంటి అంటే స్పెసిఫిక్గా వారాహి అమ్మవారి శక్తి అన్నది ఉంటుంది. ఎందుకు అంటే అది భూమి పంటలు పండే కాలం, అందులో ఒక ఋతువు నుంచి ఇంకో ఋతువుకు మారుతూ ఉంటాం. ఆ మారడం వల్ల ఏంటి అంటే ఆ టైంలో జలుబులు, జ్వరాలు ఇవన్నీ వస్తాయి. వారాహి అమ్మవారు స్పెసిఫిక్గా ఏంటి అంటే సప్త ధాతువుల్ని పరిరక్షిస్తుంది. ఈ మన లోపల 7 ధాతువుల్ని, ఈ 7 ధాతువులు ఎప్పుడైతే అంటే మీకు తెలుసు రక్తము, స్కిన్ను, ఎముకలు, మాంసము, ఆ మధ్య అంటే బోన్ మ్యారో, మేధస్సు, శుక్రము, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేస్తుంది. 7టిని ఎప్పుడైతే రక్షణ ఇస్తుందో అంటే వాటి శక్తివంతం చేస్తుందో. ఎందుకంటే రక్తం చెడుగా ఉందనుకోండి, ఇప్పుడు మన లోపల ఉన్న రక్తం చెడ్డగా ఉంటే ఏమవుతుంది అంటే హిమోగ్లోబిన్ తక్కువైంది, లేకపోతే అందులో ఏవో మంచి సెల్స్ లేవు ఇవన్నీ అంటారు కదా. ఎప్పుడైతే ఇంప్యూరిటీగా ఉందో రక్తం, మనలో కోరికలు అలా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తాయి. అవి ఎప్పుడైతే పుట్టుకొచ్చాయో మనం శాంతిగా ఉండం, మన చుట్టూ ఉన్న ఎవరిని శాంతిగా ఉండలేవో, దానివల్లే మనకు అనవసరమైన జబ్బులన్నీ వస్తాయి. అదే విధంగా ఎముకల్లో ఏంటి అంటే చాలా మొండితనం ఉంటుంది. ఎందుకంటే అవి చనిపోయిన తర్వాత కూడా కాలని పదార్థం ఏదైనా ఉంటే అదే. అంటే అర్థం ఏంటి, మన నిప్పుల్లో పెట్టి కాల్చినా సరే మన ఎముకలు కాలటం లేదు. మీరు చూస్తే అంత మొండి, ఆ మొండితనం ఏదైతే ఉందో దానివల్ల మనం ఎప్పుడు సుఖంగా ఉండలేము. ఎందుకంటే మనం ఉండం నేను అన్నదే నెగ్గాలి అని ప్రతిసారి అన్నాం అనుకోండి, చాలా మందిని మనం ఇబ్బంది పెడతాం. వాస్తవం. సో అంటే ఒక్కొక్క ధాతు ఏది బాగోపోయినా సరే దానివల్ల మనకి జబ్బులు రావడానికి కారణం అదే. ఏంటంటే మన బిహేవియరే మనకి జబ్బుల్ని తెస్తుంది. దాన్ని మార్చుకోవాలి అంటే వారాహి. ఎందుకంటే వారాహి ఉపాసనలోనే ఈ 7 ధాతువులులో ఉన్న ఇంప్యూరిటీ పోయి అవి మొత్తం స్ట్రెంగ్త్, అంటే అవి ఎలా ఉండాలో అంత ప్యూర్గా ఉంటాయి. ఎప్పుడైతే ప్యూర్గా ఉంటాయి, అందుకే అమ్మవారిని ఓజోవతి అని పిలుస్తారు. ఓజస్సు అంటే అర్థం ఏమిటి అంటే మామూలుగా కళ, అంటే కళ కాదు, కాంతి అని అర్థం. అది ఏంటంటే మామూలుగా తేజస్సు అంటారు చూసారా, అలాంటిది కూడా కాదు, చాలా 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 బ్రైట్గా, అంత కాంతివంతమైన, అంటే పూర్తి జ్ఞానంతో నిండిపోతుంది మొత్తం ఈ ఆజ్ఞా చక్రం అంతా. ఎప్పుడైతే జ్ఞానంతో ఉందో అప్పుడు అర్థమయ్యేది ఏంటి అంటే ఏ పుస్తకాలు చదివితే జ్ఞానం రాదు, మొత్తం పుస్తకం అంతా ఎక్కడుంది, లోపలే ఉంది. సాధన చేస్తే చాలు ఆటోమేటిక్గా
వచ్చేస్తుంది. అది అక్కడ అర్థం అవుతుంది. అమ్మ వారాహి అమ్మవారికి కంద దీపం కూడా విశేషం అని చెప్పి విన్నాను, వాస్తవమేనా? దీపాలు ఏ దీపం అయినా గొప్పదే. ఎందుకు అంటే అసలు వెలిగించడమే గొప్పది. ఆవిడ ఏంటంటే జ్ఞానాన్ని వెలిగిస్తోంది మన లోపల. అవును. అందువల్ల ఏంటి అంటే నిజమైన దీపం అంటే కందనే ఎందుకు పెడుతున్నారండి అంటారు చూడండి, అది ఈ ఆజ్ఞా చక్రానికి ప్రతీక. అందువల్ల ఏంటి అంటే ఆ గట్టితనం ఏదైతే ఉందో అది ఆజ్ఞా చక్రానికి వచ్చింది అనుకోండి, ఇప్పుడు చెప్పిన కాలం. రెండోది ఏంటి అంటే మనకి ఇందాక చెప్పాను బుద్ధి ఈ భూమితో ఉన్న అంటే భూమి మీద ఉన్నంత వరకు చాలా మంది ఏంటి అంటే భూమితో సంబంధం అంటే వీళ్ళందరితో రిలేషన్లు పెట్టుకోవడం లేకపోతే కోరికలు పుట్టడం ఇది కాదు. భూమితో సంబంధం అంటే నేర్చుకో, ఓర్పుగా ఉండు. ఈ ఓర్పు నేర్చుకునే శక్తి అది రావాలి మన దగ్గర. అది వస్తే చాలా అన్నిటినీ మనం దాటేయగలం. ఆ యాక్సెప్టెన్స్ అన్నది అది వారాహి ఇస్తుంది. ఇదంతా అయిన తర్వాత మనకి తిథినిచ్చలు అంటారు, అంటే తిథులు ఉంటాయి. అంటే పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి అని చెప్పేసి ఈ తిథుల్లో ఇవి మంచి తిథులు ఇవి చెడ్డ తిథులు అని మనం డిసైడ్ అయిపోతాం. అసలు మంచి చెడు అని ఉంటుందా? మంచి పక్కనే చెడు, కష్టం పక్కనే సుఖం. అంటే మంచి చెడు అన్నది దేంట్లో కనిపిస్తోంది మీరు చూసింది భావన. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఈ దీపాన్ని నేను ముట్టుకోవాలనుకున్నాను, మీకు అది ఎలా అనిపిస్తుంది? చెడ్డగా అనిపిస్తుంది. కాలుతుంది ఏంటి, బుద్ధి లేదా, పట్టుకుంటోంది అని అనిపిస్తుంది. అప్పుడు మీరు వెంటనే ఏం చెప్తారు, అయ్యయ్యో ముట్టుకోకంటారు. ఇప్పుడు సపోజ్ చూడకుండా పోనీ అది వెళ్ళి దానిపైన పడుతోంది, అప్పుడు మీరు వెంటనే పరిగెట్టుకొచ్చి ఎందుకు ఆపుతున్నా, అది చూడడానికి చెడులా అనిపిస్తోంది కానీ మంచా చెడా అని అన్నప్పుడు దీపం వెలిగించడం మంచిదే కదా. అంటే మంచి చెడు అనేది ఉండదు అక్కడ, పరిస్థితిని బట్టి మన ఆలోచన అంతే. కాబట్టి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అది చెడ్డగా అనిపించచ్చు కానీ అది పూర్తి అయ్యేసరికి అది మంచి అవ్వచ్చు. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి.